ఓం నమ శివాయ. మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. వాళ్ళకైతే బ్రతకడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మొత్తం 5 మెంబర్స్ అనమాట. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, 3 పిల్లలు. కానీ వాళ్ళకు ఒక పూట ఉండేది, ఇంకో పూట ఉండకపోయేది. పని చేసుకుంటే కానీ వాళ్ళు కడుపు నిండా అన్నం తినేవాళ్ళు కాదు. పాపం వాళ్ళ తండ్రి అయితే ప్రతిరోజు బాధపడేవాడు. ఎందుకంటే వానాకాలం వస్తే చాలు వాళ్ళకున్న గుడిసె కూడా కూర్చేదనమాట. ఇల్లు ఉండేది కాదు. కవర్తో ఒక గుడిసె వేసుకుని ఆ గుడిసెలోనే ఉండేవాళ్ళు. వానాకాలం అయితే విపరీతంగా తడిచిపోయేవాళ్ళు, సరిగ్గా నిద్ర ఉండేది కాదు. ఎండాకాలం అయినా సరే అసలు ఎట్లా అంటే ఎండలకు భరించలేరు, చలికాలం చలికి భరించలేరు. అంటే సంవత్సరం అంతా వాళ్ళకి ఇబ్బందే. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి, ఎన్ని రోజులు ఇలా బ్రతకాలి, ఎప్పుడు మా లైఫ్ చేంజ్ అవుతుంది అనేసి ఎప్పుడు బాధపడేవాడు. ఇంకా అయితే వాళ్ళ పక్కూరికి వెళ్ళి అప్పుడప్పుడు పని చేసుకొచ్చుకునేవాడు. కానీ దొరికినప్పుడు వెళ్ళేవాడు, దొరికినప్పుడు వెళ్ళనివాడు. పాపం చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా వాళ్ళ పిల్లలను చూసన్నా నేను చేంజ్ అవ్వాలి, ఏదో పని చేసుకోవాలి, వాళ్ళకి మంచిగా నడపాలి, వాళ్ళని మంచిగా బ్రతికియాలి అనేసి ఆలోచించి బాగా బయట పక్క వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో, కొంతమందితో అప్పు తీసుకొని వేరే దేశం అయితే వెళ్ళిపోయాడు. పాపం పిల్లలని పెళ్ళాన్ని ఇక్కడనే వదిలేసి వేరే దేశం వెళ్ళి తనైతే పని చేసి ఇంకా అన్నీ ఏ పని అంటే ఆ పని, ఈ పని అనకుండా అక్కడికి వెళ్ళి చేసి పాపం తెలుసా తనైతే డబ్బులు అయితే పంపించేవాడు. అలాగ దగ్గర 5 years వెళ్ళి సంపాదించి ఉండడానికి ఇల్లు కట్టించాడు. పిల్లలకు మంచి చదువు చదివిస్తున్నాడు, ప్రైవేట్ చదువు చదివిస్తున్నాడు, ప్రైవేట్ స్కూల్లో వేసి పిల్లలకు కడుపు నిండా 3 పూటలు అన్నం పెట్టగలుగుతున్నాడు. పెళ్ళానికి గోల్డ్ చేపించాడు. ఇంకా వాళ్ళకంటూ ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతున్నాడు. పాపం పిల్లల్ని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళి బాగా తను కష్టపడి మరీ సంపాదించి ఇక్కడికి ఇక్కడున్న భార్య అయితే తిని ఇంట్లో ఉండి పని చేసుకోలేక ఒళ్ళు కొవ్వెక్కి అయితే వేరే అబ్బాయి మోజులో అయితే పడింది. ఏమంటే ఆ అబ్బాయి మోజులో పడిందో అప్పటి నుంచి పాపము ఆ పిల్లలను కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు. ఒక్కొక్కసారి ఆ పిల్లలకు ఫుడ్ పెట్టడం కూడా మానేసేది. 24 గంటలు వాంతో ఫోన్లోనే ఉండేది. మరి ఆ ఫోన్లో ఏముండి సచ్చిందో తెలియదు. కానీ 24 గంటలు ఇక వాంతో ఫోన్లో మాట్లాడడము, చేయడము, ఇంకా వాంతో తిరగడము. ఇంక ఇంటికాడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. పిల్లలు చూస్తే పిల్లలు అడగరు, పిల్లలు చిన్నోళ్ళు. భర్త చూస్తే పాపం దీన్ని సుఖపెట్టాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, ఉండడానికి ఇల్లు లేదని వీళ్ళ సుఖాల కోసం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి వీళ్ళని బాగా చూడాలనేసి పాపం వేరే దేశం వెళ్ళి కష్టపడి సంపాదించి ఇక్కడ పంపిస్తుంటే ఇదేమో ఇక్కడ చేసే పనులన్నీ ఇలాంటి పనులు, చెత్త పనులు, వేస్ట్ పనులు అనమాట. ఇంకా వాటితో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేది, వాడిని ఇంటికి పిలిపించుకునేది. ఇంకా అడిగేవాళ్ళు ఎవరు చెప్పండి? పాపం భర్త చూస్తే అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి దీని ఇష్టం వచ్చిన అంటే ఇంకా దీని ఇష్టరాజ్యం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు తిరిగేది. కొన్ని రోజులైతే పిల్లలు అయితే చాలా అంటే చాలా బాధపడ్డారు. అసలు ఒక్కొక్కసారి ఎందుకు అన్నం పెట్టట్లేదో వాళ్ళకే తెలియట్లేదు. సాయంత్రం ఇంటికి రాగానే, స్కూల్ నుంచి ఇంటికి రాగానే అన్నం చూస్తే అన్నం ఉండకపోయేది. ఇంకా ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉండేది. ఆ పిల్లలకేమో తెలియదు అనమాట. అంటే తెలుసుకునే వయసు కూడా కాదు ఆ పిల్లలది. ఇంకొక రోజు అయితే వాళ్ళ డాడీ అయితే వచ్చిండు. పాపం సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తారంట. అయితే వస్తే వాళ్ళ డాడీతో ఫుల్ ఏడ్చి చెప్పినారు. డాడీ మమ్మీ ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు డాడీ, నువ్వెందుకు డాడీ మమ్మీకి అన్నిసార్లు కాల్ చేస్తావు, ఎప్పుడు మమ్మీతో ఎందుకు డాడీ మాట్లాడతావు అనుకునే. అంటే ఆ పిల్లలకి ఏం తెలుసు అంటే డాడీతోనే మాట్లాడుతుందేమో అనుకునేవాళ్ళు. అందుకే వాళ్ళ డాడీ రాగానే అడిగారు, ఎందుకు డాడీ నువ్వు మమ్మీతో ఇంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు, మమ్మీ ఏమో నాకు ఫుడ్ వండి పెట్టట్లేదు, మాకేమో చాలా ఆకలి అవుతుంది డాడీ,
మేము అన్నం అడిగితే మమ్మల్ని కొడుతుంది డాడీ. మమ్మీ నువ్వు ఫోన్ చేయకు డాడీ, ప్లీజ్ డాడీ మాకు ఆకలి అవుతుంది అని ఆ పిల్లలు ఏడిస్తే వాళ్ళ డాడీ అయితే పాపం చాలా అంటే చాలా బాధపడ్డాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను అంత దూరం పోయి నేను కష్టపడి చేస్తే ఇప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేసి వాళ్ళ భార్య నిలదీసి గట్టిగా అడిగితే అప్పుడు ఏం చెప్పకుండా ఏం లేదండి, మా అమ్మతోనే మాట్లాడినా, మా నాయనతోటి మాట్లాడినా, మా అక్క వాళ్ళతో మాట్లాడినా, పిల్లలు అట్లా చెప్తున్నారు వండి పెట్టినా, నేను ఎందుకు వండి పెట్టనని ఇలాంటి పిచ్చి కథలు పడ్డది. ఆ ఫోన్లో అంటే ఆ ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్లో కూడా ఏం దొరకలేదు. ఎందుకంటే నెంబర్స్ అన్నీ డిలీట్ చేసి పడేసింది. ఇంకా అతనికి కూడా ఏం అర్థం కాలేదు. సరేలే చూద్దాంలే అనుకున్నాడు. పాపం ఉన్న కొన్ని రోజులు కూడా మనశ్శాంతి లేకుండా ఆయనకైతే టెన్షన్ పెట్టేసింది అనమాట. ఇది ఇక్కడ ఉండి పాపం భర్త కష్టపడి సంపాదించి మీకు పెడుతున్నారంటే అది మైండ్లో పెట్టుకోకుండా వేరే మోజులో పడితే ఎట్లా? నీ కోసమే కదా నీ భర్త అంత కష్టపడేది. వేరే వాని మోజులో ఎందుకు పడతారో ఏం పాడో ఏమో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు, పిల్లల్ని ఇబ్బంది పెడతారు. దొరికినప్పుడు మీకైతే అంటే వాళ్ళతో మీరు దొరికిపోయినప్పుడు మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ బ్రతికి కూడా వేస్ట్, అందరు తూతూ అని ఉమ్లిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఊళ్ళో నీ భర్త కష్టపడుతున్నాడు నిన్ను మంచిగా చూసుకోవాలని అని. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి చెత్త పనులు చేసినప్పుడు చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు? పైన భగవంతుడు అయినా ఏమనుకుంటాడు? ఖచ్చితంగా ఏదో రూపంలో ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే దయచేసి ఎవ్వరు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. మీకేమన్నా ఫీలింగ్స్ ఉంటే అది భర్తతోనే, కానీ వేరే వానితో అస్సలు అలాంటి పిచ్చి పనులు చేయకండి దయచేసి. అంటే పెళ్ళి అయినాక ఇంకా వేరే వాడు మీ మైండ్లోకి ఎందుకు వస్తాడో నాకైతే అర్థం కాలేదు. పాపం అతనైతే చాలా అంటే చాలా బాధపడ్డారు ఆ పిల్లలు ఏడిస్తే. ఇలాంటి వాళ్ళని ఏమంటారో మీరే కామెంట్ చేయాలి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.